హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకున్న తొలి ఏకాదశి ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎలా చేసుకుంటాను ఏంటి అని నాకు తెలియదు అనమాట. సో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఒకసారి అయితే ప్రయత్నించి చూసి చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎలా ఉంది ఏంటి అని చూడాలనుకుంటే ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. అండ్ పొద్దున్నే ఇంకా 2కి లేసానమాట. ఎందుకు 2కి లేసారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏమో గాయస్, నాకైతే నిద్ర పట్టదనమాట ఏమన్నా పూజలు చేయాలని చెప్పేస్తే. అలానే లాస్ట్ టైం వరలక్ష్మి అమ్మవారి వ్రతం అండ్ అప్పుడు కూడా నేను అలానమాట. ఇంకా నేను తెల్లారుజామునే ఇంకా పూజ చేయాలని చెప్పేస్తే నాకు అసలు నిద్రే పట్టదనమాట. ఒక ఎన్నింటికి పనుకున్నానంటే 11-10 పనుకున్నాను. మళ్ళీ 1 అవర్ పనుకున్నాను అంతే. మళ్ళీ లేసానమాట. ఎమ్మట్లో లేసేసి ఇంకా మా వారికి కొంచెం మీటింగ్ ఉండేసరికి ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చారనమాట మా వారు. ఆ టైంకి 2కి వచ్చేస్తే ఇంకా నేనైతే ఇంకా మా వారి దగ్గర బాబుని పనుకోబెట్టేసి నేనైతే ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే బయట అయితే ఊడ్చుకొని తర్వాత అయితే చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఎలా పెట్టుకుంటాను ఏంటనేది కూడా మీరు చూడండి. అండ్ రోజులా కాకుండా ఈరోజైతే మంచిగా వారలు తీసేసుకుంటున్నాను అనమాట ముగ్గుకి. అలానే నైటే పెండ తెచ్చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామున నాకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకని చెప్పేస్తే ఇంకా నైటే నేను తెచ్చేసుకున్నాను అనమాట. 11కి తెచ్చేసుకొని ఇంకా పేడ కలప అయితే చల్లేసుకొని తర్వాత అయితే నేనైతే వారలు అయితే తీసుకుంటున్నాను అనమాట. వారలు తీయటం అండ్ ఓల్డ్ మోడల్ చెప్పేసి మీరు అనుకోవచ్చు. వారలు ఏంటంటే మనకి చాలా మంచిదన్నమాట, కలనిస్తుంది అనమాట ఇంటికి. సో నేను ఎలా చేసుకుంటాను, ఎలా వారాలు తీసేసుకుంటాను అంటే ఎర్రమట్టి కాదనమాట, ఇది కలరే. సో నేను కొంచెం కలర్ వేసి అలానే నేను నీళ్ళు పోసానమాట. నీళ్ళు పోసేసిన తర్వాత అయితే నేను ఒక క్లాత్ తీసేసుకొని తుడుచుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అక్కడైతే గడపలకైతే పూజ చేసుకుంటున్నాను అనమాట. నైట్ ఇంకా స్నానం చేశాక ఒకసారి ఇంకా ఇల్లు తుడుచుకొని అలానే గడపలు కూడా కడుక్కొని తుడుచుకున్నాను అనమాట. సో అందువల్ల అయితే నేనైతే అక్కడైతే పసుపు అయితే పెట్టేస్తున్నాను. అక్క పసుపు అలా పెట్టేస్తే ఎలా చెప్పేసి ఏంటంటే మనము పసుపు కొంచెం తీసుకొని తర్వాత అయితే వాటర్ కలిపేసి పెట్టుకొని తర్వాత కుంకుమ చుక్కలు పెట్టుకోవాలన్నమాట. నేను పెట్టే విధంగా పెట్టుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ గాయ్స్ కొంచెం వాచ్ ఇట్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత గడపలకు పూజ ఇచ్చిన తర్వాత ఇంకా మెట్ల మీద అయితే ముగ్గు పెట్టాను అనమాట. అక్క ఓల్డ్ మోడల్ వేస్తున్నారు ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ముగ్గు నాకు అవే వచ్చు అనమాట. ఎందుకంటే నాకు వారలు ఎక్కువ రావన్నమాట ముగ్గులు వేసినా కళ ఉండదని చెప్పేసి అక్కడైతే నేనైతే గీతల ముగ్గు అయితే వేస్తున్నాను. సో ఇక్కడైతే ఫ్లవర్ ముగ్గు వేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ కెమెరా అక్కడికే ఉండేసిందని నాకు తెలియదు అనమాట. నేను ముగ్గు మొత్తం పడిపోతుందేమో అని చెప్పేసి అనుకొని నేను తీశాను. ముగ్గు అయిపోయిన తర్వాత అయితే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాతే ముగ్గు వేసిన తర్వాత అది పూజించుకున్న తర్వాత నేనైతే స్టవ్ క్లీన్ చేసేసుకొని తుడుచుకున్న తర్వాత అయితే నేను పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత అయితే స్నానం చేసేసి శారీ అయితే కట్టుకున్నాను అనమాట. నారాయణ పట్టు శారీ. అలానే ఇప్పుడు మీరు బియ్యం చూశారు కదా, ఏంటంటే నాకు తెలియదు అనమాట. చెప్పాను కదా ఫస్ట్ టైం అని చెప్పేసి. మీకు దీపాలు ఎలా చేయాలంటే నాకు తెలీదు. సో నేను ఏం చేశానంటే బియ్యం ఉంటాయి కదా, బియ్యమే నైట్ నానపెట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకున్నాను అనమాట. ఊడకు లేసిన నెమ్మట్లో నేను మొత్తం కడిగేసుకొని ఆ బియ్యాన్ని కడిగేసి తర్వాత అయితే నేనైతే వారల మీద క్లాత్ మీద అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడైతే సేమియా అయితే వండుతున్నాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అక్క సేమియా నాకు తెలియదు అనమాట, ఏం చేయాలి ఏంటని చెప్పేసి. సో నేనైతే ఇక్కడైతే సేమియా అయితే స్వామివారికి పెడుతున్నాను అనమాట నైవేద్యంగా.
అక్క అదేంటక్క స్వామివారికి నైవేద్యం సేమే పెట్టొచ్చో పెట్టకూడదని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏమో అండి నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమన్నా మీరు చెప్తే నేను అలా సేమియా ఒకటే వచ్చనమాట, నాకేం రాదు. అలానే పాలు పొంగిద్దాం అనుకున్నాను, బట్ బెల్లం లేదు, మర్చిపోయాను అనమాట. షాప్ దగ్గరికి వెళ్ళి కూడా బెల్లం అయితే తేయటం మర్చిపోయాను. ఇంకా నేనైతే ఇంకా డెకోర్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ డెకోర్ సింపుల్గానే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మనం ఎలా అయినా మంచిగా చేసుకోవాలని చెప్పేసి నాకు వచ్చి రాని చూసి అలానే డెకోర్ చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. నేనైతే బంతిపూలుకి పినిస్లు అటు ఇటు పెట్టాను అనమాట. దుప్పట్లు ఆరే దుప్పట్లు పెట్టి తర్వాత అయితే అటు ఇటు పినిస్ పెట్టాను. స్వామివారిని అలంకరించుకున్నాను బంతిపూలు వేసి, తర్వాత గులాబీ పూలు, తర్వాత స్వామివారి ఫోటో, బొట్లు పెట్టుకున్న తర్వాత జాజులు. తులసాకు లేదా అంటే లేదనమాట, మా సైడ్ లేదనమాట. పూలు అమ్మే వాళ్ళు తేలేదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. తర్వాత అయితే గులాబీ అయితే పెట్టాను అనమాట. తర్వాత అయితే నేనైతే ఇంకా దీపపు కుందులు అయితే తయారు చేసుకున్నాను అన్నమాట. ఎలా అంటే అవి చెప్పాను కదా మీకు, బియ్యం పిండితో తయారు చేస్తున్నాను అని చెప్పేసి, అక్కడ 5 కుందులు అయితే తయారు చేసుకున్నాను అనమాట. 5 కుందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి అటు 2 ఇటు 2 పెట్టేసిన తర్వాత చందనం దీపం కూడా పెట్టాలి. చందనం దీపం ఎలా అంటే కొంచెము బియ్యం పిండి తీసుకొని తర్వాత పాలు, బియ్యం పిండి ఎలా దీపం ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి, బెల్లము కొంచెం పాలతోనే మెత్తగా కలిపేదాకా చూసుకొని తర్వాత అయితే మనమైతే ఒకదాని తర్వాత ఒకటి నేను పెట్టుకున్నట్లు పెట్టేసి, మీరైతే కుందులు ఉంటే కుందుల్లో కూడా పెట్టుకోవచ్చండి. నా దగ్గర కుందులు లేవు, సో నేను అందువల్ల కింద అయితే పెట్టాను. తర్వాత అయితే ఇంకా నేను ఫోన్లో చూసుకుంటూ ఎలా ఏంటని చూస్తున్నాను. ఇప్పుడు అలా మంచిగా డెకోర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, తర్వాత నువ్వుల నూనె పోసుకొని, అంటే ఆవు నెయ్యి అన్నా లేకపోతే నువ్వుల నూనె అయినా పోసి, తర్వాత 2 ఒత్తులు తీసుకొని ఒకటిగా కలిపి మంచిగా పెట్టుకోవాలన్నమాట. నేను పెట్టే విధంగా మీరు పెట్టాలి. సో తర్వాత అయితే గణపతి వారికి గంధంతో బొట్లు పెట్టుకోవాలన్నమాట. మనం పూజ ఫస్ట్ గణపతి వారికి చేసుకున్న తర్వాతే స్వామివారికి చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒత్తులు ముట్టించుకున్న తర్వాత మనమైతే ఇంకా ఫస్ట్ మనం ఏం చేయాలంటే అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, వాటితో అయితే ముట్టేయకూడదన్నమాట. సో నెక్స్ట్ నేనైతే ఇంకా ఫస్ట్ అవి ఉన్నాయి కదా దీపాలు, ఫస్ట్ వాటికి వెలిగించిన తర్వాత నేనైతే అన్నిటికీ వెలిగిస్తున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకదానికి వెలిగించి తర్వాత గణపతి వారికి హారతిచ్చి గణపతాయ నమః, ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః అని 11 సార్లు అనాలన్నమాట. చూసారు కదా, ఇంకా నేను అక్కడ అంటున్నాను అనమాట, గణపతాయ నమః, గణపతాయ నమః. వీలైతే రోజంతా ఓం నమో నారాయణాయ. మనం ఒత్తులు వెలిగించేటప్పుడు మనం ఏమనాలంటే ఓం నమో నారాయణాయ అని మనం ఒక్కొక్క ఒత్తు వెలిగించేటప్పుడు, ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు మన మనసులో మాట చెప్పుకుంటూ ఏం కోరుకుంటామో అందే కూడా, అందరూ మంచిగా ఉండాలి, నేను అందరిలో ఉండాలి, మన కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు అన్నీ ఉంటాయి కదా, మనకి ఏం కోరుకుంటున్నారో మీరు అది కోరుకుంటూ తర్వాత ఒక ఒత్తికి అన్ని దీపాలు వెలిగించుకున్న 5 దీపాలు వెలిగించుకున్న తర్వాత ఓం నమో నారాయణాయ అని 11 సార్లైనా 21 లేదా 108 సార్లైనా ఇంకా మీ ఇష్టం. లేదా మీకు రోజంతా వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఓం నమో నారాయణాయ అంటే చాలన్నమాట. ఆ రోజంతా ఎలా ఉండాలి అంటే, ఉపవాసం చేసేవాళ్ళు తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసేసుకొని అంత చేసేసుకున్న తర్వాత సాయంత్రం కూడా కొంచెం కలిసి మళ్ళీ
ఇదే విధంగా మళ్ళీ సాయంత్రం కొంచెం కదిలించి నార్మల్గా హారతి ఇచ్చి దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే తెల్లవారిన తర్వాత సేమ్ ఇప్పుడు మనం ఎలా చేసుకున్నామో అలా చేసుకొని పాలు పొంగించిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి నలుగురికి ఐదుగురికి లేదా 7గురికి మనం నైవేద్యం పెట్టి లేకపోతే మీకు తోచినంత పెట్టి తర్వాత ఆ స్వామివారిని అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఫోన్లో చూసి చెప్తున్నానండి. కావాలంటే మీకు ఆ లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కామెంట్ చేస్తే డీటెయిల్స్ కావాలంటే నేనైతే యూట్యూబ్లో చూసి మాత్రం మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అన్నమాట స్వామివారికి. అలానే గణపయ్య స్వామివారికి ఇచ్చుకున్న తర్వాత నేను తీసుకొని ఇంకా మీకు ఇచ్చి ఇంకా మా బాబుకి అయితే ఇచ్చాను అనమాట. చూశారు కదా మా బాబు అయితే పనుకున్నాడు. ఇంకా నేనైతే అలా అయితే చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ధూపం వేసుకొని లైట్ ఆఫ్ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ధూపం అయితే వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టుకోవాలి. నేను ఫస్ట్ ప్రసాదం పెట్టాను. సో మీరు ధూపం అంతా అయిపోయినాక లేకపోయినా నేను పెట్టిన విధంగా మీరు పెట్టిన తర్వాత అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. సో ఓం నమో నారాయణాయ అని 3 సార్లు తిరిగి మీ మనసులో కోరికను చెప్పుకోవచ్చు. నేను ఎలా చెప్పుకుంటాను ఏంటి అనేది మీకు పూర్తి వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఏంటంటే విషయము నేను అన్నీ చేసుకున్నది చూశారు కదా. గణపయ్య స్వామివారి పూజ ఎలా చేసుకున్నాను, స్వామివారికి ఎలా పూజించుకున్నాను, తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అన్నమాట. అదైతే బొట్టులు అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నీ నీట్గా సర్దుకోవాలన్నమాట. నేనైతే సర్దలేదు. సో నెక్స్ట్ అయితే ఇంట్లో దీపారాధన చేసేసుకుందామని ఇంకా దానిపైన నార్మల్గా ఒత్తులు ముట్టిద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ స్వామివారికి బోసుగా ఉందని చెప్పేసి మళ్ళీ దీపం అయితే ముట్టించానమాట. అంటే దీపారాధన అయితే చేశానన్నమాట. నెక్స్ట్ అయితే అక్కడ కూడా అగరబత్తులు తిప్పేసి చూసేయాల్సింది. నెక్స్ట్ అయితే మనం ప్రదక్షిణాలు చేయాలి. మీకు తోచినన్ని ప్రదక్షిణాలు చేయొచ్చు. 3, 5, 9, 11, 108 అలా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 3 చేశాను కాబట్టి మీరు ఎలా చేసుకుంటే అలా మీ ఇష్టం అన్నమాట. తర్వాత నేనైతే 3 గుంజిళ్ళు తీశాను. 3 గుంజిళ్ళు తీసాక మీకు ఎన్ని తీయాలనిపిస్తే అన్ని తీసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అండి. సో నేనైతే ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. చూశారు కదండి ఎంత చక్కగా ఎంత నీట్గా స్వామివారికి ఎంత కళ వస్తుందో. సో మీరు కూడా చేసుకోవాలంటే మనకి వాడని బట్టలు వాడని దుస్తులు ఉంటాయి కదా, అంటే కొత్త జాకెట్ ముక్కలు లేదా బ్లౌజ్ పీసెస్ జాకెట్ ముక్కలు ఒకటే అనుకొని బ్లౌజ్ పీసెస్ లేకపోతే మీకు వెనక డెకరేషన్ లేకపోయినా సరే ఒక పీట వేసుకొని దాని మీద ముగ్గు పెట్టి తర్వాత మనం అలా అయితే చేసుకోవాలి. సో ఇంట్లో దీపారాధన చేసేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాను. వాళ్ళ మీద చూశారు, గడప పూజించుకునేది చూశారు. ఇంకా స్వామివారు ఇలా ఉన్నారు. ఎంత కళ వచ్చిందో చూసి చెప్పండి గైస్. అండ్ మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత అయితే మనమైతే శివయ్య గుడికి లేదా కృష్ణయ్య స్వామి గుడికి లేకపోతే మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ దీపం వెలిగించాలన్నమాట. అది ఇందాక చెప్పాను కదా, పిండి దీపం ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగించాలన్నమాట. సో మా ఊరిలో ఉన్న శివయ్య స్వామి టెంపుల్కి నేనైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను. సో మీరు ఎలా చేసుకున్నాను ఏంటని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనైతే ఒక కుండీ ఉందన్నమాట అక్కడ. తర్వాత ఒత్తి పెట్టి తర్వాత నేనైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే
చేసుకున్న తర్వాత ఎలా ఏంటి అని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను. ఇంకా బయట నాగమ్మ తల్లి నాగమయ్య స్వామి ఉన్నారు. ఆ నందీశ్వర స్వామికి నేనే పూలదండ వేశాను, పసుపు కుంకుమ నేనే వేసాను మొదట ఇవాళ. సో చూశారు కదా ఎలా కలుందో, అదే అండి నేను వెలిగించిన పిండి దీపం. అలానే నందీశ్వర స్వామి చూశారు కదా, అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. ఇంకా నేనైతే గుడి నుంచి బయలుదేరాను. ఇదే అండి మా ఊరి చెరువు. తర్వాత నాగమ్మ తల్లి నాగమయ్య స్వామి వారికి నేనైతే అంటారు హారతి ఇచ్చి నేనైతే వెళ్ళానమాట. ఇంక గుడికి ఇంటికి అయితే వెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే అదే అగరబత్తులు అయితే వెలిగించి అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నేనైతే దీపారాధన చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే అని చెప్పేసి ఆపేసానండి. అండ్ అందులో అగ్గిపెట్ట లేదనమాట. సో అందువల్ల నేనైతే చేయలేదు. తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా గుళ్ళకు వచ్చానమాట. సో పాతింటి కాడ ఉంటే ఇంకా సో అక్కడికైతే వచ్చాను. తర్వాత అయితే గుళ్ళు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో చూసేయండి, మొత్తం గజిబిజిగా ఉంటే మొత్తం ఊడ్చేసి కడిగేస్తున్నాను. సో మీరు ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే మనం ఈతలో ఉన్న వాళ్ళు ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి వారు అనమాట. సో నేనైతే చేతితో కడుగుతున్నాను, ఎందుకంటే చీపిరితో కడగకూడదు, ఏది కడగకూడదు అన్నమాట. సో నేనైతే అమ్మవారిని మంచిగా కడిగేసి మంచిగా తర్వాత అయితే అంత ఒక క్లాత్తో మొత్తం నీట్గా తుడిచేసి తడి లేకుండా తుడిచేసిన తర్వాత నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. కింద కూడా నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఆ నీళ్ళు కూడా కొట్టేసేసి తర్వాత అయితే చెత్త వెత్తి అక్కడ సైడ్కి పెట్టాను. నేనైతే నెక్స్ట్ ఇంకా బకెట్ నీళ్ళతో కింద కడుగుదామని చెప్పేసి మట్టిగా ఉందని చెప్పేసి మళ్ళీ నీళ్ళు తెచ్చి కొట్టి కడిగి తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. సో చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా చెప్పాలి మీకు, అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడైతే నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అమ్మవార్లకి ఎలా అలంకరించుకుంటాను సింపుల్గా అనేది మీకు అయితే చూపిస్తాను. సో మీరు చూసేయండి. అలానే కింద కూడా ముగ్గు పెట్టేశాను. సో మీరు చూసారు కదా, కింద కూడా ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నేను పసుపు కుంకుమ అన్నిటికీ ఫస్ట్ ఎల్లమ్మ వారికి తర్వాత ఉప్పలమ్మ వారికి వేసానన్నమాట. కింద కూడా అంత ముగ్గులు వాటికి వేసేసుకుని తర్వాత అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయన్నమాట. సో చేతితో తడిపి అదైతే అంటున్నట్టు అంటిందనమాట. బట్ ఏం కాదు అనేసి ఇంకా నేనైతే పసుపు కుంకుమ అన్నిటి నిండా వేసుకొని బంతిపూలు అయితే మిగిలాయి అన్నమాట. ఇదిగోండి వేస్తున్నాను కదా, బంతిపూలు వేసేసిన తర్వాత నేనైతే దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. బట్ మొత్తం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా పూర్తిగా మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒత్తులు అయితే ముట్టించాలి. బట్ హారతి చేయి అయితే నేను తేయటం మర్చిపోయాను. బట్ ఒకటి ఉందన్నమాట. సో దాంతో అయితే వెలిగించాను. ఫస్ట్ అయితే దీపం లోపల వెలిగించినాక అవి కొంచెం తడిచాయన్నమాట. అయినా సరే నేను ఎలాగలా ముట్టిద్దామని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. దాంతోనే అమ్మవార్లు ఇద్దరికి తిప్పేసి సైడ్కి పెట్టానన్నమాట. తరువాత అయితే నేనైతే అన్నీ క్లోజ్ చేసేసి మూత పెట్టి నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుందామని చెప్పేసి కొబ్బరికాయ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయ తెచ్చేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట. ఎంత గట్టిగా ఉన్నాయంటే కాయలు అంత గట్టిగా ఉన్నాయి, పగలట్లేదు. అలానే మీ ఊర్లో వర్షం పడుతుందా పడట్లేదు అనేది కూడా చెప్పింది గాయస్. ఎందుకంటే ఈ వర్షం కాలం 2026లో వర్షాలే పడలేదు గాయస్. అసలు ఒక 2 minutes పడుతున్నాయి ఆగిపోతున్నాయి, 2 minutes పడుతున్నాయి ఆగిపోతున్నాయి అనమాట. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మన కంటెంట్ వీడియోస్ నచ్చినట్లయితే అండ్ ప్రీవియస్ వీడియోస్
తప్పకుండా చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ కొట్టేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.